హాయ్ అందరికీ. వినాయక చవితి రోజు సాయంత్రం అయితే మళ్ళీ దీపం పెట్టాలి కదా. సో అందుకని నేనైతే స్నానం చేసి వచ్చి పూజ గది క్లీన్ చేసుకొని మార్నింగ్ పెట్టిన ప్రసాదాలన్నీ తీస్తాను. ఫ్రూట్స్ ఒకటే ఉంచుకున్నాను. స్వామివారికి నైవేద్యం పెట్టడానికి గోధుమ రవ్వ ప్రసాదం చేసుకున్నాను. ఆవుపాలు అయితే మార్నింగ్వి కొన్ని ఉంటాయి, అవి అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుని అవి అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు పూజ అయితే ఈవినింగ్ 6 లోపు కంప్లీట్ అయిపోవాలన్నారు. సో అందుకని కొంచెం తొందరగా అయితే స్టార్ట్ చేశాను. నేనైతే పూజ చేసి దేవుడిని కదిపేసి తీసేద్దాం అనుకున్నాను, కానీ పూజ అయ్యేసరికి 6 అయిపోయింది. ఇంకా దీపారాధన ఉంటుంది కదా. సో దీపారాధన ఉండగా దేవుడిని తీయలేం కదా అని ఇంకా అలా వదిలేసాను. ఆవుపాలు వేసి కదిపేసి ఉంచేసాను. రేపు మార్నింగ్ తీద్దామని, సండే మార్నింగ్. పూజ అయితే చాలా ప్రశాంతంగా చేసుకున్నాను మార్నింగ్. ఇప్పుడు కూడా మా బుజ్జి వినాయకుడిని అయితే గరికతో అయితే నింపేసాం ఈరోజు. మార్నింగ్ మా హస్బెండ్, ఇప్పుడైతే నేను. తర్వాత తులసం కూడా పెట్టేసుకున్నాను. పూజ అంతా అయ్యేసరికి 6 అయింది. మా టైం ఒక 5 మినిట్స్ ఫాస్ట్. తర్వాత మా హస్బెండ్ టిఫిన్ అయితే తెచ్చారు, తినేస్తున్నాం. వీడియో నచ్చితే లైక్ చేసేయండి, అలానే సబ్స్క్రైబ్